జై గురుదత్త, జై కాళీ. జై కాళీ. శ్రీ గురుభ్యో నమః. విద్య నేర్పినటువంటి గురువులందరికీ కూడా, ఎందరో గురువులు, అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈరోజు వేద విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినటువంటి సమయము వచ్చింది. కనుకనే ఈ యొక్క వేద విద్యలో ముఖ్యంగా పూజా విధానం అనేటువంటిది, పూజా విధానము, స్మార్త విధానం అనేటువంటిది, శంకరాచార్యులు ఏర్పాటు చేసినటువంటి స్మార్త విధానం అనేటువంటిది, దానికి సులభంగా మన కరీంనగర్లోనే మన పీఠంలో దత్తశక్తి పీఠం వేద జ్యోతిష్య పాఠశాలకు ఉన్నటువంటి మన పీఠంలో స్మార్త వేద పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఈరోజు నుండి అంటే గత 2 రోజుల నుంచి ప్రారంభించాము. విద్యార్థులు కూడా వచ్చారు. 10 మంది విద్యార్థులకు మన దగ్గర వసతి, భోజనము ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉచితమైనటువంటి వేద విద్య, స్మార్త విద్యను అందిస్తున్నాము. నా పేరు డాక్టర్ నరసింహదత్త స్వామి, ఎంఏ జ్యోతిష్యం, పిహెచ్డి జ్యోతిష్యం. శ్రీ గురుదత్తాత్రేయ స్వామి, శ్రీ కాళికామాత దశమహావిద్యలు సాధన చేయడం జరిగింది. ఆ యొక్క లోకమాత అయినటువంటి కాళికాంబ దయవలన, ఆ యొక్క వేదమాత సరస్వతి దయవలన, శ్రీ గణేశ, శ్రీ లక్ష్మీ అమ్మవార్ల యొక్క అనుగ్రహం వలన ఇటు ఆశ్రమం, పాఠశాల ఆశ్రమంగా రూపొంది అక్కడ అమ్మవారి ఆలయము, వేద పాఠశాలను ఏర్పరచాలనేది మా యొక్క లక్ష్యం. కనుక అమ్మవారి అనుగ్రహంతో మనం ఈ విధంగా చేసుకోవడానికి ఆలోచన చేస్తూ, అమ్మవారి అనుగ్రహం కోరుతూ, ప్రార్థిస్తూ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కుల మతాలకు, వర్ణ భేదాలకు తావు లేకుండా అందరికీ స్మార్త వేద విద్య అందించడమే మా యొక్క లక్ష్యం. జ్యోతిష్యము, వాస్తుశాస్త్రము, సంఖ్యశాస్త్రము కూడా అందిస్తాము. తప్పకుండా అందరూ వినియోగించుకోగలరు. జై గురుదత్త, జై కాళీ. జై కాళీ. జై కాళీ. జై కాళీ.